ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనకి పోలింగ్ అయినటువంటి కౌంటింగ్ ప్రకారంగా మనం కానీ చూసుకున్నట్లయితే కావలి నియోజకవర్గం పార్లమెంటు ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొదటి రౌండ్లో ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 1708 ఓట్ల ఆధిక్యంలో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డిపై వీపీఆర్కు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి 5357 ఓట్లు వస్తే విజయసాయిరెడ్డి గారికి 3649 ఓట్లు రావడం అయితే జరిగింది. సో కావలి పోస్టల్ బ్యాలెట్లో మొదటి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో మొత్తానికి 20 ఏళ్లకు గెలవని మైదుకూరు పూతలపట్టు నియోజకవర్గం కూడా టీడీపీ లీడ్లో ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది. సో పోస్టల్ బ్యాలెట్లో వెనకబడినటువంటి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ముందంజలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి వీపీఆర్, పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు పోలైనటువంటి లేదా కౌంటింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల వరకు మనం గమనించుకున్నట్లయితే టీడీపీకి ఇప్పటి వరకు కూడా 38 సీట్లు ముందంజలో ఉంది. వైసీపీ 1 సీటును కైవసం చేసుకుంది. జనసేన 4 సీట్లతో ముందంజలో ఉందని చెప్పాలి. ఇప్పుడే బీజేపీ బోనికొట్టి 1 సీటుతో ముందంజలో ఉంది. అలానే పార్లమెంటు విషయానికి వచ్చేసరికి టీడీపీ 3 సీట్లు ముందంజలో ఉంది. వైసీపీ 1 సీటు, బీజేపీ 1 సీటు ముందంజలో ఉంది. సెంట్రల్ పరంగా మనం గారు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి 270 సీట్లతో ముందంజలో కనిపిస్తున్నారు. ఇండియా 116 సీట్లు, అలానే ఇతరులు 52 సీట్లతో ముందంజలో ఉన్నారు.
ఇన్ని రోజులుగా ఎదురు చూసిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడుతూ వస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా టీడీపీ హవానే కనిపిస్తోంది. సైకిల్ చక్రం జోరు పెరిగిందని చెప్పాలి, ఫ్యాన్ స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థులు తమ స్పష్టమైన మెజార్టీతో అన్ని స్థానాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 46 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా 7 స్థానాల్లో మాత్రం వైసీపీ ఆధిక్యంలో మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు చాలా ఉత్కంఠగా ఉన్నింది ఎవరు గెలుస్తారు ఏంటి అని. అయితే దాని ముందు పార్టీలు కూడా రకరకాల ప్రచారాలు చేసుకున్నాయి. ఖచ్చితంగా వైసీపీ అయితే ఏకంగా 9వ తేదీ జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని కూడా స్పష్టంగా ప్రకటించింది. కానీ ఇక్కడ చూస్తే తీరా అసలు విషయానికి వచ్చేసరికి రిజల్ట్స్ అంతా పూర్తిగా మారిపోయినాయి. టీడీపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే ఖచ్చితంగా టీడీపీ ఆధిక్యంలోకి రావడానికి ఒక వ్యక్తి చేసిన కృషి మాత్రం మనకు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అతని గురించి అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అతనే నన్ అదర్ దెన్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. ఎస్, ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రం ఖచ్చితంగా కీలకమని చెప్పాలి. స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి క్యాంపెయినింగ్ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ అటు ఎప్పుడైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రికి వెళ్ళి కలిశాడో అప్పుడే తక్షణం బయటకు వచ్చి ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రకటించాడు, మేము టీడీపీతో పొత్తులో ఉన్నామని చెప్పి. అదేవిధంగా మరొక వైపు అసలు బీజేపీ టీడీపీ కలుస్తాయన్న సందేహానికి తెరదించుతూ తానే దగ్గరుండి మరి టీడీపీ అటు బీజేపీ కలయికను తీసుకొచ్చాడు. మొత్తం కూటమిగా పవన్ కళ్యాణ్ చేసిన కృషి అయితే మాత్రం చాలా అమోఘమని చెప్పాలి. ఆయన చేసిన కృషికి ఈరోజు ఫలితం కనిపిస్తుంది. అన్ని స్థానాల్లో టీడీపీ సైకిల్ చక్రం స్పీడ్గా తిరుగుతోంది. అయితే ఏదైతే ఖచ్చితంగా మేమే రాబోయే అధికారంలోకి ఊహించినటువంటి వైసీపీ ఆశలు గల్లంతే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా ఏదో కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మిగతా అంతా కూడా స్పష్టమైన ఆధిక్యం టీడీపీకి అయితే కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, మొన్నటి వరకు చింతమనేని ప్రభాకర్ని రకరకాలుగా అనేక కేసులు ఆయన జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఈరోజు వచ్చిన రిజల్ట్ చూస్తే దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయన దెందులూరు ఎమ్మెల్యే, తర్వాత 2019లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 24లో ఆయన తిరిగి ఆధిక్యంలో కనబరుస్తున్నారు. 10 ఎంపీ స్థానాల్లో 7 టీడీపీ కైవసం చేసుకోక 2 వైసీపీ ఆధిక్యంలో ఉంది. సో మొత్తానికి అటు లోక్సభలో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు టీడీపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తుంది. పెద్దాపురంలో 1600 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి ముందంజలో ఉన్నారు. జనసేన అభ్యర్థులు కూడా విశాఖ తూర్పులో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు లీడ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా సరే టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ 2019లో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 24లో ఆయన కూడా ముందంజలో ఉన్నారు. నిజంగా జన సైనికులకి ఇది ఒక బూస్ట్నిచ్చే విషయంగా మనం చెప్పుకోవచ్చు. పాణ్యం టీడీపీ అభ్యర్థి గెలుపు దిశగా పయనిస్తున్నారు. మరోవైపు జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అంటే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారైనా ఆయన ఈసారి ముందంజలో. కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లా. ఆయన జిల్లాలో కూడా టీడీపీ ఆధిక్యాన్ని కనబరుస్తుందంటే ఖచ్చితంగా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతకు ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం 175 స్థానాల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 సీట్లు కేటాయించారు. పవన్ కళ్యాణ్ నిజంగా త్యాగం చేశారు తన సీట్లను. ఎందుకంటే ఆయన స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారు. గతంలో నన్ను కనీసం ఒక చోటన గెలిపించుంటే సీట్లు అడిగే అవకాశం నాకు ఉండేది, కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి సర్దుకుపోతున్నామన్నారు. కానీ ఆయన చేసిన కృషి, ఆయన చేసిన క్యాంపెయినింగ్ కలిసి వచ్చాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో జనసేన అభ్యర్థులు ఎక్కడ కూడా వెనకంజ పడుతున్నట్టు మనకు సమాచారం లేదు. స్పష్టమైన మెజార్టీతో వాళ్ళు కూడా దూసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇకపోతే దర్శిలో మాత్రం వైసీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్లు మనకు వార్తలు అందుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో 10 టీడీపీ 4 జనసేన, వైసీపీ ఇంతవరకు అక్కడ ఖాతా కూడా తెరవలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ ఏ విధంగా ముందుకెళ్తుందో అన్న విషయం. ఆల్రెడీ తూర్పుగోదావరిలో 14 నియోజకవర్గాలు గాను 10 టీడీపీ కైవసం చేసుకుంది. మరొక వైపు శ్రీకాకుళం జిల్లాలో 1 నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ వైసీపీ ఖాతా కూడా తెరవలేదని చెప్పాలి. శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలకు 1 నియోజకవర్గానికి ఫలితాలు వెల్లడయ్యాయి. దాంట్లో ఆ 1 నియోజకవర్గం కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లా 9 నియోజకవర్గాలకు 4 టీడీపీ కైవసం చేసుకుంటే 1 జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ ఇంకా ఇక్కడి వరకు ఖాతానే తెరవలేదు. విజయనగరం జిల్లా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 9 నియోజకవర్గాలు గాను 6 నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యాయి.
మొత్తం అంతా కూడా స్పష్టమైన హవా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా సర్వేలు కూడా చెప్పాయి, అటు సైడ్ ఉత్తరాదిన ఖచ్చితంగా టీడీపీ ఈసారి తన ప్రపంచాన్ని చూపించబోతుందని, అందుకు నిదర్శనంగానే ఫలితాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థులు ఎక్కడ కూడా వెనకంజ వేయట్లేదు, అంతా కూడా దూసుకెళ్తున్నారు. ఆల్రెడీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 56 స్థానాల్లో టీడీపీ కొనసాగుతుండగా 8 స్థానాలకు వైసీపీ పరిమితమైంది, మరో 3 స్థానాల్లో బీజేపీ, 9 స్థానాల్లో జనసేన. ఇలా కూటమి అభ్యర్థులు ఎక్కడ కూడా దూసుకెళ్తున్నారు, ఎక్కడ కూడా వెనక తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకోయేది మేమే, అధికారంలోకి రాబోయేది మేమే అని చెప్పినటువంటి వైసీపీ మాటలు వైసీపీ నేతలు ఈరోజు ఆలోచనలో పడ్డారు. సో ప్రజల్లో ఆల్రెడీ కూటమి అభ్యర్థులు చెప్తూనే వచ్చారు, ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఓటింగ్ శాతం పెరిగింది అని. అదే ఇప్పుడు స్పష్టమైంది అనిపిస్తుంది. మరింత సమాచారం మీకు అందించేందుకు సాస్ టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. రైట్, ఊహించని విధంగా రాయలసీమలో జనరల్గా వైసీపీ హవా ఉంటుందనుకున్నారు అందరూ, కానీ అందుకు భిన్నమైన ఫలితాలు మనకు వస్తున్నాయి. రాయలసీమ మొత్తం మీద కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. మరొక వైపు బాపట్లలో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 70 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుందంటే మనకు అర్థమవుతుంది కూటమి అభ్యర్థులు ఏ విధంగా విజయ దుందుబి మోగిస్తున్నారో. మరొక వైపు ఏపీలో ఎవరైతే ఇప్పటివరకు మంత్రులుగా చేశారో వాళ్ళందరూ కూడా వెనకంజలో పడిపోయారు. అటు నగరిలో రోజా వెనకంజలో ఉంటే, మరొక వైపు గుడివాడ కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. అమర్నాథ్ వీళ్ళంతా కూడా వెనకంజలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఊహించని ఫలితాలు వైసీపీకి వచ్చాయా అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం మనకు లభిస్తుంది. మరొక వైపు నెల్లూరు రూరల్కి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 1500 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. సో నెల్లూరు రూరల్ కూడా టీడీపీ వశమయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా అంటే మొదటి రౌండ్లో ఉన్నాం మనం, ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే కూటమి అభ్యర్థులే విజయ హవాలాగా మనకు అనిపిస్తుంది. మంత్రులందరూ కూడా వెనకబడ్డారు. ఇప్పటివరకు 11 స్థానాల్లో వైసీపీ ఉంటే 63 స్థానాల్లో టీడీపీ ఉంది, 10 స్థానాల్లో జనసేన, 4 స్థానాల్లో బీజేపీ. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇట్లా ఉంది డిస్ప్లే. ఇకపోతే ఉండిలో కూడా టీడీపీ అభ్యర్థి 6350 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపు నుంచి బరిలో దిగారు ఎంపీ అభ్యర్థిగా, ఆయన కూడా ముందంజలో ఉన్నారు. అయితే ఏపీలో మాత్రం ఇప్పటివరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ షాకే తగిలింది, షాక్ ఇచ్చారు ప్రజలు. సో మొత్తం అంతా కూడా వెనకంజ పడిపోయారు. సో మరొక వైపు తెలంగాణ ఫలితాలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో అయితే 10 సంవత్సరాల పాటు ఏకాధిపత్యంగా తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఈరోజు కనీసం ఖాతా కూడా తెరవలేని దుస్థితిలో ఉంది. తెలంగాణకు సంబంధించి దాదాపు 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా 8 స్థానాల్లో బీజేపీ ఉంది. అసలు ఎంత మటుకు బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదంటే పార్టీ పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, గ్రామ స్థాయిలో పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, కేవలం సిటీనే పట్టించుకున్న అనేది ఒకటైతే, మరొకటి ఇటీవల జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ తీవ్ర దుమారాన్ని రేపింది. మరోవైపు కవిత జైలుకి వెళ్ళడం, ఇలా అనేక అంశాలు బీఆర్ఎస్కు మైనస్గా మారే మనం చెప్పుకోవచ్చు. ఏది అయినప్పటికీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ లోక్సభ స్థానాల్లో దూసుకెళ్తుంది. మరొక వైపు ఓవరాల్గా 549 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ వాళ్ళకి గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పటివరకు డౌన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా స్థానాలు పెంచుకుంది. మరి ఒకవైపు కాంగ్రెస్ కూడా అక్కడ మంచి పోటీని ఇస్తుంది. కానీ మోడీ తిరిగి పీఎం అవుతారన్న వార్తలు అయితే మాత్రం మనకు గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు 1385 ఓట్ల ఆధిక్యం. సో వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. సో దీనివల్ల ఆల్రెడీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నానిపై ఆల్రెడీ గుడివాడలో
మనం సాస్ టీవీ కూడా ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం ఏవైతే అంచనాలు వచ్చాయో, రిజల్ట్స్ వచ్చాయో, అయ్యే రిజల్ట్స్ ఈరోజు మన ఎలక్షన్స్లో కనిపిస్తున్నాయి. మినిట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సాస్ టీవీ.